ప్రెస్ మీట్ పెట్టిన ఈరోజు మా యొక్క విన్నపాన్ని, మా యొక్క ఆహ్వానాన్ని మీరు గౌరవించి షార్ట్ నోటీస్లోనే ఇక్కడికి విచ్చేసినందుకు పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ నేను చేతులు జోడించే నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీకు అందరికీ తెలిసిన విషయమే, మన అమరావతి సృష్టికర్త మన నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎంతో విశ్వాసంతో, దృఢమైన నమ్మకంతో ఆ ప్రాంత రైతులు దాదాపు 40,000 ఎకరాలు ఆయన చేతిలో పెట్టడం జరిగింది. తర్వాత ఈ దుష్టపాలన 2019లో ఎప్పుడైతే వైసీపీ దుష్టపాలన స్టార్ట్ అయిందో, ఈ అమరావతి మీద వాళ్ళకు సీతకన్ను పెట్టి వాళ్ళు అమరావతిని అక్కడి నుంచి నాశనం చేయాలి, ఈ రైతుల జీవితాలను బుక్కిపాలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ 3 రాజధానులు అనే ఒక కుట్ర కోణాన్ని బయటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో అప్పటి మండలి చైర్మన్ మన గౌరవనీయులు అహ్మద్ షరీఫ్ గారు ఆ రోజు ఈ 3 రాజధానుల బిల్లును ఆయన ఈ దాదాపు 40,000 ఎకరాల రైతులకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రాంతంలో, అమరావతి ప్రాంతంలో ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో, భూమి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో రాజధాని కోసం ఇచ్చిన భూమిలో వాళ్ళు చిన్న చిన్న కట్టడాలను సైతం పడగొట్టి ఇక్కడ రాకుండా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏదైతే దుష్ట పన్నాగం పన్నారో ఆ పన్నాగాన్ని పారనీయకుండా తెలుగుదేశం పార్టీ మీద ఎంతో గౌరవంతో గత 44 సంవత్సరాలుగా మచ్చ లేకుండా ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నటువంటి గౌరవనీయులు పెద్దలు అహ్మద్ షరీఫ్ గారి మీద ఎన్నో వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడారు, చేయి చేసుకున్నారనే విషయం నిన్న మాకు పత్రికల ద్వారా తెలిసిన తర్వాత ఈరోజు నేను అహ్మద్ షరీఫ్ గారిని కాంటాక్ట్ కావడం జరిగింది. ఆయన పేరు ఒక మంత్రి ఆయనను నోటికి వచ్చిన పదజాలంతో, కులం పేరుతోటి ఆయన దూషించడం జరిగిందంట. తర్వాత ఆయన మీద చేయి కూడా చేసుకోవడం జరిగిందంట. ఆయన చెప్పడానికి కూడా వెనకాడుతున్నాడు. బాధాకరమైన విషయం ఏమంటే, ఈ వయస్సులో దాదాపు ఆయనకు 7 పదుల వయసు దాటిపోయిన తర్వాత కూడా ఆయన వయస్సును కూడా చూడకుండా ఆయన మీద చేయి చేసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ముస్లింలు అంటే మైనారిటీలు, ముస్లింలు అంటే చేతగాని వాళ్ళు అనే ఆలోచనతో ఏమన్నా ఈ డబ్బు అహంకారంతో ఎవరైతే ఆ మంత్రి అహ్మద్ షరీఫ్ గారి మీద చేయి చేసుకున్నారో, అహ్మద్ షరీఫ్ గారి మీద ఎవరైతే దుర్భాషలో మాట్లాడారో వాళ్ళని మీ పత్రికా ముఖంగా నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా. మీరు చేతగాని వాళ్ళు అనుకున్నారేమో, జాగ్రత్త. మిమ్మల్ని జీవితకాలం పాటు మిమ్మల్ని రాజకీయాలలో ఎదగనీయకుండా తొక్కి వేసే శక్తి మాకుంది, జాగ్రత్త. లక్షల కోట్లు మా దగ్గర ఉన్నాయని చెప్పేసి విర్రబీగుతా మీ కళ్ళు నెత్తికెక్కి మీరు చాలా అహంభావంతో మీరు 2019 నుంచి 2024 వరకు మీరు చాలా 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 ఘోరాలు చేశారు. మీరు ఒక మైనార్టీ నేత, ఇంతవరకు ఒక మచ్చలేని నాయకుడు అహ్మద్ షరీఫ్ గారి మీద మీరు ఇటువంటి ఆయన మీద ఇటువంటి సంఘటన జరిగిందంటే మేము ముస్లిం మైనార్టీ నాయకులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన మీద ఇంతవరకు 44 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నా కూడా ఈరోజు అహ్మద్ షరీఫ్ గారు తెలుగుదేశం పార్టీ మీద ఎంతో విధేయతతోటి, తెలుగుదేశం పార్టీలో ఎంతో నమ్మకంతో ఈరోజు వరకు కూడా చిన్న మచ్చలేదు ఆయనకి. సొంత కారు లేదంటే ఎవరైనా నమ్ముతారా? ఆయనకి ఈరోజు వరకు కూడా అహ్మద్ షరీఫ్ గారు 44 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు ఆయన పదవులు ఈరోజు ప్రస్తుతం ఆయన వచ్చేసి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నాడు. అయినా ఆయనకి ఇంతవరకు ఒక సొంత కారు లేదు, సాదాసీదా జీవితం. ఆయన ఒక ఇస్లాం పద్ధతిలో ఆయన 5 పూట నమాజ్ చదువుకుంటూ ఎంతసేపు ఉన్నా
క్రమశిక్షణతోటి, విధేయతతోటి, బాధ్యతతోటి తెలుగుదేశం పార్టీ ఎదుగుదల కోసం మాత్రమే ఆయన పనిచేస్తున్నాడు. కానీ తెలుగుదేశం పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఆయన పనిచేస్తాడు. కానీ ఆయన సొంతం కోసం ఇంతవరకు ఏమి చేయలేదు. ఈ వైసీపీ పార్టీలో ఉన్న ఈ ఎవరైతే ముస్లిం మైనార్టీ నాయకులు ఉన్నారో వీళ్ళు అహ్మద్ షరీఫ్ గారి మీద జరిగిన ఈ యొక్క అవమానకరమైన దాడిని వాళ్ళు తీవ్రంగా ఖండిస్తేనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులు వాళ్ళని గుర్తిస్తారు. కానీ లేకపోతే మిమ్మల్ని బజార్లలో కూడా తిరగనియరు, మీకు ఎలక్షన్లలో మిమ్మల్ని గోరి కడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముస్లిం నాయకులను ఎవరైతే వైసీపీ పార్టీలో ముస్లిం నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ నేను ఒక విషయం మీద గుర్తు చేస్తున్నా. మీ కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఏదో హిందూ మతాన్ని ఉద్ధరిస్తాను అని చెప్పేసి మొత్తం సమాజాన్ని నమ్మించడానికి అబ్దుల్లా కుటుంబాన్ని మత మార్పిడికి ప్రోద్బలం చేసి మత మార్పిడిలోకి తీసుకురావటము ఆయన చేసిన ప్రయత్నము. ఇప్పుడు ఎవరైతే ఈ ముస్లిం నాయకులు ఉన్నారో వైసీపీలో వాళ్ళందరూ ఒకసారి అది చూసుకొని దానికి సమాధానం చెప్పాలి. మీరు లకుం దీనకుం ఒలియద్దీన్ అని చెప్పేసి మా ఖురాన్లో ఒక సందర్భంలో ఒక మంత్రం ఉంది. ప్రతి ఒక్క మతాన్ని ఎవరి మతం వారిది, ఏ మతాన్నైనా మనము గౌరవించాలి, ఎవరి మతాన్ని వాళ్ళు అవలంబిస్తూ ఇతర మతాలని గౌరవించాలనే నారుడి మా ఖురాన్లో ఉంది. ఇప్పుడు నీకు ఏదో వంశపారంపర్యంగా మీకు ఒక మతం వచ్చింది, ఆ మతాన్ని మీరు గౌరవించుకోండి, అనుసరించుకోండి. అంతేగాని మీరు ఇంకొక మతాన్ని మనము అందరినీ ఒప్పించాలి, మెప్పించాలనే కార్యక్రమం చేయటం అనేది మీరు అందరికీ కళ్ళు కప్పాలి అని అనుకోవడం కరెక్ట్ కాదు. అబ్దుల్లా కుటుంబం గురించి మీరు ఆలోచించమని చెప్పేసి నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముస్లిం నాయకులు నేను ఈ విషయం గుర్తు చేస్తున్నా. ఇప్పుడు రాజకీయాలలో చాలామంది వస్తుంటారు, చాలామంది పోతుంటారు. తెలుగుదేశం పార్టీ అందించినటువంటి నాయకులు అందరూ కీర్తించబడ్డారు. ఎవరి మీద కూడా ఈ అబండాలు వేయటం, ఎవరి మీద కూడా చేయటం ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా చేయల. మన ముస్లిం నాయకులు ఎవరైతే మన ఎక్స్ ఎంపీ గారు గుంటూరు నుంచి లాల్జాన్ బాషా గారు గుంటూరు నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలో చాలా గొప్పగా పేరు సంపాదించారు. మన నంద్యాలకు చెందినటువంటి ఎన్ఎండి ఫరూక్ గారు ఆయన కూడా పలు దఫాలుగా మినిస్టర్గా చేశారు. తర్వాత అహ్మద్ షరీఫ్ గారు 44 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో ఇంతవరకు ఒక మచ్చలేని నాయకుడిగా ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. ఆయనను ఎవరైతే దుర్భాషలాడారో, ఎవరైతే ఆయన మీద చేయి చేసుకున్నారో వాళ్ళని రాజకీయంగా సమాధి కట్టడానికి ఈ రోజు నుంచి మేము పూనుకుంటాము. ఈ రోజు నుంచి మీకు గుర్తు చేస్తున్నా, ఈ రోజు నుంచి వాళ్ళు రాజకీయంలో ఏ రోజు కూడా వాళ్ళు గెలవలేరు అని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా మేము మాట్లాడుతున్నాం. ఈ యొక్క విషయాన్ని ఇన్నాళ్ళు ఆయన దాచిపెట్టారు. నిన్ననే ఆయన బయటికి మాట్లాడడం జరిగింది. అహ్మద్ షరీఫ్ గారు మాకు చాలా బాధ అవుతుంది. మీరు అనుకుంటున్నారేమో మా దగ్గర లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి, మేము ఏమనుకున్నా జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారేమో. ఆయన నెత్తి మీద ఉన్న టోపీకి సరిపో మీ లక్షల కోట్లు. గుర్తుపెట్టుకోండి, ఆయన గౌరవం అది. మీరు చాలా జాగ్రత్తగా మీరు మసులుకోవాలి. మీకు ఇప్పుడన్నా ఒక 11 సీట్లు వచ్చినాయి 2024లో. రాబోయే రోజులు ఆ 11 కూడా లేకుండా పక్కా ఒకటి లేచిపోయేటట్టు చేసుకోవద్దని చెప్పేసి సూచిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణ కలిగిన వారు కాబట్టి మంచి మాటలతోటి మీకు చెప్పడం జరుగుతూ ఉంది. ముస్లిం మైనార్టీ నాయకులు పార్టీ కాకుండా ప్రతి ఒక్క పార్టీ నాయకులు ఆయనను గౌరవిస్తారు. అహ్మద్ షరీఫ్ గారు అంటే ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. ఇప్పుడు ఏదైనా ఈ పార్టీ పరంగా విధానాల పరంగా వేరే పార్టీలో ఉన్న వాళ్ళతోటి మేము విభేదించవచ్చు, విధానపరంగా విభేదించవచ్చు. కానీ అహ్మద్ షరీఫ్ గారి విషయంలో ఏ పార్టీ, కమ్యూనిస్టులు కానీ, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ
వైసీపీలో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా కానీ అహ్మద్ షరీఫ్ కానీ గౌరవిస్తారు. మేము కోరుకుంటాం ఆయన యొక్క వారసత్వం కావాలి, అహ్మద్ షరీఫ్ గారి యొక్క వారసత్వం మాకు రావాలి, ఆయన మాదిరి మేము కూడా నేర్చుకోవాలి, ఆయన అడుగుజాడల్లో నడవాలి అని చెప్పేసి మేము కోరుకుంటాం. ఈరోజు వరకు కూడా ఆయనకు సొంత ఇల్లు లేదు, ఒక అపార్ట్మెంట్లో ఉన్నాడు ఆయన, ఇంతవరకు ఒక కారు లేదు. ఆయన పిల్లలు ఉద్యోగాలు చేసుకొని బతుకుతున్నారు. 44 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో ఉండి కూడా ఆయన ఈరోజు ఒక లావిష్ లైఫ్, ఒక విలాసవంతమైన జీవితం గడిపే వ్యక్తి కాదు ఆయన. ఆయన మీద చేయి చేసుకున్నారు, ఆయన మీద దుర్భాషలాడారు, కులం పేరుతో దూషించారని తెలిసిన తర్వాత మా ముస్లిం సమాజం కోపోద్రిక్తమై ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, ఆయన ఒక్కడు కాదు, ఆయన 4.5 కోట్ల ఆంధ్ర ప్రజలు మీ దగ్గర ఉన్న కొంతమంది తప్ప, పిడికెడు మంది తప్ప మిగతా వాళ్ళందరూ ఆయనకు సపోర్ట్గా ఉన్నారని చెప్పేసి గుర్తు చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని చెప్పేసి వైసీపీ పార్టీని మేము గుర్తు చేస్తూ కఠినంగా వాళ్ళందరినీ ముఖ్యంగా వైసీపీ పార్టీలో ఉన్న ముస్లిం నాయకులను గుర్తు చేస్తున్నాం. ఈ అబ్దుల్లా కుటుంబం గురించి కరుణాకర్ రెడ్డి గారు అబ్దుల్లా కుటుంబం మీద ఏమైతే చేశారో దాని మీద ఒకసారి చూడండి. మేము కూడా ముస్లిం సంఘాలతోటి మాట్లాడి దాని మీద మళ్ళీ దాన్ని పునరావృతం చేస్తాం. దాంట్లో ఏం జరిగిందో దాన్ని మళ్ళా తీసి మళ్ళా విశ్లేషణ చేసుకున్న తర్వాత మళ్ళీ మా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మీరు నమ్మించాలి, మెప్పించాలి, మనం ఏదో అందరినీ మసిపూసి మారేడుకాయ చేయాలి అని చెప్పేసి అంటే కుదరదు అని చెప్పేసి తీవ్రంగా హెచ్చరిస్తూ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు ఒక తల్లి లాంటి అమరావతి, మనకి ఇన్ని రోజులు తల్లి లేని బిడ్డల మాదిరి మనం విలువిల్లాడిపోయాం. మనం పక్కన ఉన్న రాష్ట్రంలో మనం హైదరాబాద్కి వెళ్తే బాధ కలుగుతుంది. హైదరాబాద్కు ఒక రాజధాని ఉంది, విశాలవంతమైన ఒక నగరం, మనకు అటువంటి ఒక నగరాన్ని ఏర్పరచుకోవాలి అని చెప్పేసి ఎప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది. నేను ఈ అమరావతి ఎప్పుడైతే ఈ అమరావతి సారు సంకల్పించారో మన గౌరవనీయులు పెద్దలు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి రెస్పెక్ట్ ఇస్తూ గౌరవిస్తూ 40,000 మంది 40,000 ఎకరాలు ఆయనకు దారాదత్తం చేయడానికి, ఆయనకు అప్పగించడానికి ముందుకు వచ్చారంటే చిన్న విషయం కాదు కదా. 40,000 ఎకరాలు తీసుకొచ్చారు. ఈ మహానుభావుడు ఎవరైతే వైసీపీ నాయకుడు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజధానిని విశాఖపట్నానికి తీసుకుపోవాలని చెప్పేసి ఆయన సంకల్పం చేశాడు. కానీ విశాఖపట్నం ఏరియాలో ఒక సెంటు కూడా ఆయనకి ఇవ్వలేదు. తర్వాత ఆయన ఇంకొక ఎత్తుగడ వేశారని చెప్పేసి తర్వాత విషయం తెలిసింది. ఆయన అక్కడ ఉన్నటువంటి కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసి అక్కడ రాజధాని పెట్టాలనుకున్నాడని కూడా మేము చాలామంది ద్వారా సమాచారం మేము వినడం జరిగింది, సమాచారం బయటికి రావడం జరిగింది. బాధ కలుగుతుంది. నమ్మకము విశ్వాసం ఉంటే ప్రజలు ఒక రాజు సంకల్పిస్తే ఆ సంకల్పనకు కూడా వీళ్ళు కూడా తోడ్పాటును అందిస్తారని చెప్పేసి మీ మీద ఎటువంటి నమ్మకం విశ్వాసం వైసీపీ పార్టీ మీద లేదు, మళ్ళీ రాబోయే రోజులు కూడా రాదు. మీరు ఏదైనా తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానాలను గౌరవిస్తూ తెలుగుదేశం పార్టీ నడుస్తున్న విధానాలను మీరు కూడా సపోర్ట్ చేసుకుంటూ వస్తే రాబోయే ఒక 15 సంవత్సరాలుగా 20 సంవత్సరాల్లో మీరు కూడా మాకు ప్రతిపక్షంలో కూర్చుండే అవకాశం మీకు వస్తుందేమో అని చెప్పేసి ఆశిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఈ గతంలో 2019, 2024లో మీరు ఏదైతే అవలంబించారో ఇటువంటి కార్యక్రమాలు మీరు మానుకోవాలి, క్రమశిక్షణతోటి మీరు కొనసాగాలని చెప్పేసి మీకు సూచిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరికీ నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.